మార్గశిర లక్ష్మీవార వ్రతకథ. పూర్వకాలమున సుశీల అను ఒక బాలిక కలదు. ఆమె చిన్నతనములో కన్నతల్లి కాలం చేసిన తరువాత తన తండ్రి వేరొక వివాహాన్ని చేసుకొనెను. వచ్చిన ఆ సవతి తల్లి సుశీలతో ఇంటి పనులు చేయిస్తూ తను విశ్రాంతి తీసుకుంటూ ఉండేది. కాలక్రమంలో సుశీల సవతి తల్లికి ఒక పిల్లవాడు జన్మించాడు. ప్రతిరోజు ఆ పిల్లవాడిని కూడా ఆడించమని సుశీలకు పురమాయించి బదులుగా ఒక చిన్న బెల్లపు ముక్కను తినమని ఇస్తూ ఉండేది. ఇంటి పనులు చేస్తూ మరియు పిల్లవాడితో కష్టపడుతున్నటువంటి సుశీల స్థితికి విచారించి ఇరుగు పొరుగు వారు ఆమెను శ్రీ మహాలక్ష్మిని ఆరాధించమని చెప్పిరి. ఆ మాటలు విన్న సుశీల మట్టితో శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను చేసి తన కన్న తల్లివలే భావించి నిత్యం పూజిస్తూ ఉండెను. తన సవతి తల్లి ఇచ్చిన బెల్లపు ముక్కను అమ్మవారికి నివేదన చేస్తూ ఉండేది. కొంతకాలానికి సుశీలకు యుక్త వయసు వచ్చింది. తన తల్లిదండ్రులు ఆమెకు తగిన యువకునికి ఇచ్చి వివాహం చేశారు. ఆమె తన అత్తవారింటికి వెళుతూ తనతో పాటుగా నిత్యం పూజ చేసే శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను కూడా తీసుకుని వెళ్ళెను. అంత నా పుట్టింటి గల సిరి సంపదలు కూడా సుశీల వెంట వెళ్ళిపోయాను. అత్తింటి వారు అకస్మాత్తుగా వృద్ధి చెందిన సిరి సంపదలు చూసి ఆశ్చర్యపడుతూ తమ కోడలి అదృష్టాన్ని మెచ్చుకొని ఆమెను ఆప్యాయంగా చూసుకుంటున్నారు. కొంతకాలానికి సుశీలకి తన పుట్టింటి వారు దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారని తెలిసింది. వారికి సహాయం చేయతలచి తన భర్తను అడుగగా అతను సమ్మతించెను. అంతా తన సవతి తమ్ముడిని పిలిపించి ఒక కర్రకు జోలి కట్టి ఆ జోలి యందు బంగారు నాణములు పోసి ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పింది. తన అక్క చేసిన సహాయానికి ఆనందభరితుడై ఆ తమ్ముడు తిరుగు ప్రయాణం చేసెను. మార్గమధ్యంలో కాలకృత్యాలు చూసుకుని బంగారు నాణములు గల జోలి కర్ర కనిపించలేదు. ఎవరో దొంగతనం చేశారని గ్రహించి బాధతో తన ఇంటికి వెళ్ళిపోయాను. తరువాత కొంతకాలానికి ఆ తమ్ముడు సుశీలను కలువగా సంభాషణ మధ్యలో తన బంగారు నాణేల జోలును పోగొట్టుకున్న విషయాన్ని చెప్పి దుఃఖించెను. అంతా ఆ సుశీల దిగులు చెందకని చెప్పి ఊరడించి మరలా సహాయం చేయదలిచి ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి తన తండ్రికి ఇవ్వమని చెప్పెను. కాగా తిరుగు ప్రయాణంలో ఒక కుక్క వరహాలు కల అతని చెప్పును నోట కరుచుకొని పారిపోయాను. మరలా దుఃఖిస్తూ అతని ఇంటికి చేరును. కొంతకాలం తరువాత సుశీలకు ఈ విషయం కూడా తెలియవచ్చింది. ఈసారి బాగా ఆలోచించి తన తమ్ముడికి ఒక గుమ్మడికాయ నిండా రత్నాలు పోసి తన సవితి తల్లికి ఇవ్వమని చెప్పెను. ఆ తమ్ముడు తిరుగు ప్రయాణంలో ఒకచోట కూర్చుని చద్దిదించుండగా అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి ఆ గుమ్మడికాయ దొంగతనం చేసి పారిపోయాను. ఇది గ్రహించిన ఆ తమ్ముడు బాధపడి తన దురదృష్టాన్ని నిందించుకొని ఇంటికి చేరెను. ఇట్లుండా తన పుట్టింటి వారిని చూడాలని చెప్పి కోరిక కలిగి సుశీల ఒకనాడు ఆమె పుట్టింటికి వెళ్ళెను. తన తమ్ముడి ద్వారా జరిగిన విషయాలు తెలుసుకొని విచారించెను. తన పుట్టింటి వారి దారిద్ర్యాన్ని పోగొట్టుటకు ఏమి చేయాలా అని తీవ్రంగా ఆలోచించి తను నిత్యం పూజించే శ్రీ మహాలక్ష్మిని పూజించి సంపదలు కలగలమని గ్రహించి తన సవతి తల్లి చేత శ్రీ మహాలక్ష్మి వ్రతం చేయించడానికి నిశ్చయించుకుంది. తన పుట్టింటి వారిని తనతో పాటుగా అత్తవారింటికి తీసుకువెళ్ళింది. ఇంతలో మార్గశిర మాసం ప్రారంభమయ్యింది. మొదటి లక్ష్మి వారం వచ్చింది. నియమనిష్ఠులతో సాయంకాలమున శ్రీ మహాలక్ష్మి పూజ చేయవలసి ఉన్నది గాన ఆ రోజు ఏమీ కూడా తినవద్దని సుశీల తన సవతి తల్లికి చెప్పింది. కానీ ఆ సవతి తల్లి పిల్లలకు భోజనం పెడుతూ ఆకలికి తట్టుకోలేక తను కూడా చద్దన్నం తినను. ఉపవాస దీక్షను ఆమె పాటించలేదు. కనుక పూజ చేయరాదని మరుసటి లక్ష్మీవారం చేసేదమని సుశీల చెప్పెను. రెండవ లక్ష్మీవారము సాయంత్రము ఆ సవతి తల్లి స్నానం చేసుకొని తలకు నూనె రాసుకొను. ఇది అమంగళ సూచిక కనుక పూజను మరుసటి వారం చేసేదమని సుశీల చెప్పెను. మూడవ లక్ష్మీవారం సాయంత్రం కూడా ఆ సవతి తల్లి పిల్లలకు జడవేస్తూ తన కూడా తలదూవుకున్నది. సంధ్యా సమయమున కేశాలంకరణ అమంగళకరము కనుక ఆ పనికి సుశీల విచారించెను. మరుసటి లక్ష్మీవారము తన సవతి తల్లిని నిష్టగా ఉంచతలచి ఆమెను ఒక గృహంలో కూర్చుండబెట్టి బయట గడియ వేసెను. కాసేపటికి అక్కడకు పిల్లలు ఆడుకుంటూ వచ్చి అరటిపండు తిని వాటి తొక్కలను ఆ గృహ ద్వారం వద్ద వేసిరి. ఆకలికి తట్టుకోలేక ఆ సవతి తల్లి ఆ తొక్కలను తింది. ఈ విషయం తెలిసిన సుశీల బాధపడింది. ఇంతలో ఆఖరి లక్ష్మీవారం వచ్చెను. శ్రీ మహాలక్ష్మి పూజకు శ్రేష్టమైన మార్గశిర మాసం వెడలిపోయిన మంచి అవకాశం చేజారిపోగలదని గ్రహించి ఈసారి ఎలాగైనా తన సవతి తల్లితో పూజ చేయించాలని పట్టుదలతో వ్రతభంగం కాకుండా తన తల్లి
కొంగును తన చీర కొంగుతో ముడివేసుకుని ఏ విధమైన నియమభంగము కలగకుండా జాగ్రత్త పడింది. ఆనాటి సాయంత్రము తనతో పాటు తన సవతి తల్లితో కూడా శ్రీ మహాలక్ష్మి పూజ చేయించెను. పూజ అనంతరము ప్రసన్నురాలైన శ్రీ మహాలక్ష్మి సుశీల పెట్టిన నివేదన స్వీకరించి ఆ సవతి తల్లి పెట్టిన నివేదన తిరస్కరించింది. భక్తి శ్రద్ధలతో సుశీల ఇది ఏమని అడగగా ఆ శ్రీ మహాలక్ష్మి, ఓ సుశీల, నీ చిన్నతనమున నువ్వు నా పూజ చేసేటప్పుడు ఈ నీ సవతి తల్లి కోపగించి చీపురుతో నిన్ను కొట్టింది. ఆ దోషం వలన నేను ఆమె నివేదనను స్వీకరింపలేను అని చెప్పెను. దానికి ఆ సుశీల తన సవతి తల్లి చేసిన పనిని మన్నింపమని ప్రార్థింపగా అటులనే అని అమ్మవారు పలికి నివేదనము స్వీకరించి వారిరువురి ఇంట సుఖ సంపదలు వృద్ధి చెందగలవని వరమిచ్చెను. ఆ ప్రభావమున తన సవతి తల్లి ఇంట సకల సంపదలు క్రమంగా వృద్ధి చెందసాగెను. అటుపిమ్మట ప్రతి సంవత్సరము వచ్చు మార్గశిర మాసమున 5 లక్ష్మీవారాలు నియమనిష్టలతో శ్రీ మహాలక్ష్మి పూజ చేసి తమ విభవము కొలది పరమాన్నము, పులగము, బూరెలు, అప్పాలు మొదలగు వాటిని నివేదన చేస్తూ వారిరువురు కుటుంబములతోటి సుఖ సంపదలతోటి ఆనందంగా ఉన్నారు. మార్గశిర లక్ష్మీవార వ్రత కథా సమాప్తము.